ఇదేంటో తెలుసా? చిలగడ దుంపలు అంటే స్వీట్ పొటాటో. నేను అన్నీ ఒలిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదనమాట. ఇది మామూలుగా మనం బాయిల్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రై అనమాట. పొటాటో ఫ్రై లాగా మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ అది. ఇది జస్ట్ ఉడకపెట్టుకొని ఆ పీల్ అవుట్ తీసేసి ఇందాక చూపించాను కదా, ఇందులో ఉప్పు, పసుపు, పచ్చి ఉప్పు, పసుపు, మిరప్పొడి ఇవంతా వేసి దీనికి ఇట్లా కలిపెట్టుకోవాలి. ఇట్లా కుదిలిచ్చినట్టు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో పోపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం దీంట్లో ఆవాలు, మినపప్పు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆ మినపప్పు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే తెల్లగడ్డలు స్మెల్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని దాని యొక్క పైన తోలు తీసేసి దానికి ఉప్పు, పసుపు, మిరప్పొడి ముందుగానే దానికి కలుపుకొని ఇందులో ఫ్రైలో వేసేయాలన్నమాట. ఈ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. చూడండి, అంటే ఇప్పుడు వచ్చే ఈ చిలగడ దుంపలు అంత స్వీట్గా ఉండదు, కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఉప్పుగా, కారంగా, కొంచెం లైట్గా స్వీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది పచ్చిగా తినేదానికంటే కూడా ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బఠానీలు అట్లా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఎలా తింటామో అలాగే వీటిని కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇవాళ మా కర్రీలు చోచోబాయిగని కర్రీ చేశాను, ముద్ద కర్రీ. తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా ఈ చిలగడ దుంపల కర్రీ ఫ్రై చాలా బాగుంటుందండి. కొంచెం రసం సరిపోతుంది కదా, ఒక ఇద్దరు ముగ్గురికి కర్రీస్, రసము, పెరుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్